నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య పండితులు సుభాష్ శర్మ గారు. ఇప్పుడు గురుగారితో మాట్లాడదాం. నమస్కారం అండి. శ్రీమాత్రే. గురుగారు, దీపావళి పండుగ రానే వచ్చేసింది. దీపావళి అనగానే ఒక్కరోజు పండుగ కాకుండా 5 రోజుల పండుగగా జరుపుకోవాలని చెప్పి పెద్దవాళ్ళు అంటూ ఉంటారు. అసలు అంటే ఈ 5 రోజులు జరిపే వాళ్ళైతే చాలా తక్కువ మందే ఉంటారు. ఎవరో ఈ పద్ధతుల గురించి, దీని ఆంతర్యం గురించి తెలిసిన వాళ్ళే తప్ప మిగతా వాళ్ళంతా ఒక్కరోజే జరుపుకుంటారు. మరి 5 రోజుల పండుగగా జరుపుకుంటేనే అమ్మవారి అనుగ్రహం ఉంటుందా? ముఖ్యంగా మరి దీపావళి అంటే అమ్మవారి ఆరాధన. మరి 5 రోజులు జరుపుతున్నాం. ఈ 5 రోజులు ఎవరి ఆరాధన చేయాలి, ఏ రకంగా చేయాలి, వాటి గురించి వివరించండి. చాలా మంచి ప్రశ్న, తప్పకుండా తెలియజేస్తాను. ముందుగా వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. లక్ష్మీం క్షీర సముద్రరాజతనయాం శ్రీరంగధామేశ్వరీం దాసీభూత సమస్తదేవనితాం లోకైక దీపాంకురాం శ్రీమన్మందకటాక్షలబ్ధ విభో బ్రహ్మేంద్ర గంగాధరాం త్వాం త్రైలోక్య కుటుంబినీం సరస్యాం వందే ముకుంద ప్రియాం. ఇక్కడ దీపావళి అనేటటువంటిది ఏదైతే అమావాస్య రోజున శ్రీ మహాలక్ష్మి పూజలు చేస్తామో ఆ ఒక్కరోజు చేస్తే సరిపోతుంది అని చాలామంది భ్రమపడిపోతూ ఉంటారు. దీపావళి పండగ పరిపూర్ణంగా చేసుకోవాలి, సంపూర్ణంగా దాని యొక్క అనుగ్రహం మనం పొందాలి అని అనుకుంటే దానికి ఖచ్చితంగా 5 రోజులు చేసుకోవాల్సిందే. నేను మొదటి దీపావళి చేసుకుంటాను, తర్వాత 2 రోజులు పూజించను, తర్వాత ముందు వచ్చే 2 రోజులు పూజను కేవలం నేను దీపావళి చేసుకుంటా అంటే ఎలాంటి ఫలితం రాదు, శూన్యం, ఏ ఫలితమూ ఉండదు. ఎందుకు అని అంటే కనుక ఎవరైతే దీనిని 5 రోజుల పండగగా చేసుకుంటారో దీనికి మామూలుగానే 5 రోజుల పండగ అని పేరు. నిజానికి దీపావళి అనేటటువంటిది ఎందుకు 5 రోజుల పండగ అంటే ధనత్రయోదశి మొదలుకొని యమద్వితీయ వరకు ఎవరైతే సంపూర్ణంగా దాని యొక్క పద్ధతులు పాటిస్తారో, పద్ధతులు అంటే ఏముంటాయండి? ధనత్రయోదశి రోజున చాలామంది ఏం చేస్తారు అంటే ఎవరైతే వ్యాపారస్తులు ఉంటారో వాళ్ళ వ్యాపారంలో ఉన్నటువంటి దేవతా పటాలను శుభ్రం చేసుకోవడము, చక్కగా దానికి అలంకరణ చేసి దండలు వేసుకొని వాళ్ళ వ్యాపార స్థలాన్ని శుభ్రం చేసేసుకొని వాళ్ళు దాన్ని అంతా శుభ్రపరచుకోవడం ఆ రోజున చేసేటటువంటి పని. ఇంట్లో మనం ఏం చేయాలి? అమావాస్య రోజున దేవతా పటాలు కడగడం కుదరదు కాబట్టి ధనత్రయోదశి రోజునే ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు, భాండాగారాలు, దేవతా విగ్రహం అన్నీ శుభ్రపరిచేసుకొని ఆ రోజున రెడీగా పెట్టుకోవడము. పూర్వకాలంలో ధనము అని అంటే కనుక ధాన్యపు రాసులను పూజించేవాళ్ళు. ఇప్పుడంటే ధనత్రయోదశి అంటే బంగారాన్ని పూజించడము, డబ్బుని పూజించడము, వెండిని పూజించడము, ఈ రకమైనటువంటి ఎన్నో రకాలైనటువంటివి వచ్చేస్తూ ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఎవరి భక్తి వాళ్ళది, ఎవరి శక్తి వాళ్ళది కాబట్టి దాన్ని ఏమీ అనలేము. కాబట్టి ఇలాంటి పద్ధతులు ఒకటి ఉన్నాయి. ధనత్రయోదశి అయిపోయింది, నరక చతుర్దశి. నరక చతుర్దశి రోజున ఏం చెయ్యాలి అని అంటే గనక ఏ నీటితోనైతే మనం స్నానం చేస్తున్నామో ఆ నీటిలో వేపాకు వేసుకోవాలి. ఆ తర్వాత వచ్చేసి ఈ సన్ఫ్లవర్కి సంబంధించినటువంటి ఆకులు అవి వేసుకుంటూ ఉండాలి. అలాగే దాంట్లో కొన్ని రకాలైనటువంటి నువ్వులు వేసుకోవాలి. నువ్వులు, వేపాకులు, ఆ సన్ఫ్లవర్ యొక్క దాని వస్తువులు వేసేసుకొని ఆ మూడిటితో కలిపినటువంటి నీటిని మనం ఆ రోజున స్నానం ఆచరించాలి. నరక చతుర్దశి అంటే ఏంటి? ఇంట్లో ఉన్నటువంటి సువాసనలు, ముత్తైదులు అందరికీ కూర్చోబెట్టి, మగవాళ్ళందరినీ కూర్చోబెట్టేసి మన శరీరాన్ని అంతటికీ కూడా నువ్వుల నూనె రాస్తారు. నువ్వుల నూనె లేపనం చేసేసి ఆ రోజున చక్కగా నువ్వుల నూనె లేపనం చేసి నువ్వులు ఏవైతే ఉంటాయో దాన్ని గ్రైండింగ్ చేసేసి ఆ నువ్వుల పొడిని శరీరం అంతా రాకుతుంటారు. ఆ రోజు సబ్బు పెట్టకూడదు, నలుగు పిండి పెట్టుకొని స్నానం చేయాలి. ఆ రకంగా నరక చతుర్దశి దీపావళి హారతులు ఇస్తూ ఉంటారు. హారతులు తీసుకొని నలుగు పెట్టుకొని ఆ రోజున స్నానం ఆచరించి చక్కగా ఆ రోజున కొత్త బట్టలు ధరించుకోవాలి. అమావాస్య రోజున కొత్త బట్టలు వేసుకుంటారు చాలా మంది దీపావళి వచ్చిందంటే, కానీ నరక చతుర్దశి రోజునే మనం కొత్త బట్టలు ధరించుకోవాలని శాస్త్రము. దీపావళి రోజున ఆ రోజున పూజ చేసేసుకొని ఆ రోజు ధరించి మళ్ళీ తీసేసి మళ్ళీ అమావాస్య రోజు వేసుకున్న దోషం ఉండదు. కానీ అమావాస్య రోజు కొత్త బట్టలు వేసుకుంటారంటే కుదరదు. నరక చతుర్దశి రోజున కొత్త బట్టలు ధరించాలి. ఆ రోజున దీపావళి మంగళహారతులు తీసుకుంటే ఆ రోజున ఆ మనిషికి ఇచ్చినటువంటి దీపాలు ఏం చేస్తారు తెలుసా? తినేస్తారు. అవునా? అవి పిండితో చేసినటువంటి పూర్ణము అని అంటాం చూసారా, ఈ పూర్ణ పోలెల్లో పెడుతుంటారు. ఆ పూర్ణముతో చేసినటువంటి దీపాలు ఇవ్వాలి. చాలా మంది మట్టి దీపాలు, మంగళారతులు అంటే మాణిక్యాలతో ఇచ్చేటటువంటివి కాదు.
ఆ దీపాలు ఇచ్చిన తర్వాత ఆ దీపాలు తినేస్తారు. ఇచ్చిన వాళ్ళు తినాలా? తీసిన వాళ్ళు ఎవరికైతే ఇప్పుడు మీకు హారతి ఇచ్చామనుకోండి, ఆ! ఆ దీపాలు మీరు తినాలి. అది ఓహ్! దాని యొక్క సాంప్రదాయం. అది మా చిన్నతనంలో మా తాతగారు ఏం చేశారంటే, పూర్ణములో చక్కగా నూనె వేసి వత్తులు కాస్త నూనె, ఎక్కువ నూనె, అది ఎంతసేపు హారతి ఇస్తామో, ఒక సెకండ్, 2 సెకండ్లు హారతి ఇచ్చేసేసి, హ్మ్. ఆ కొండెక్కిన తర్వాత ఆ వత్తిని బయట పడేసేసి, ఆ పూర్ణాన్ని తినేటటువంటి పద్ధతి ఉన్నది మనకు. ఓకే. చాలామంది ఏం చేస్తారంటే, మామూలుగా ఆ మట్టి మట్టి పాత్రలో గాని, కంచు పాత్రలో ఆ! ఇచ్చేసి, అది ఎప్పుడు తినాలి మళ్ళీ? హ్మ్. మనకు హారతి ఇచ్చిన తర్వాత, హ్మ్. ఆ దీపాలు మనం ఎక్కడైతే స్నానం ఆచరిస్తామో, ఆ స్నానం చేసే ఇరువైపులా పెడుతూ ఉంటారు దీపాలు. హుహుహు. ఇరువైపులా దీపాలు పెట్టుకొనే స్నానం ఆచరించాలి. ఆహా! ఎందుకంటే ఇది యమధర్మష్ట కాలము అని అంటారు. అంటే యమధర్మరాజు యొక్క కోరలు బయటకు వచ్చేటటువంటి సమయం. కాబట్టి యమధర్మరాజు కోరలు బయటకు వచ్చాయంటే ఈ యొక్క వాతావరణంలో, నేచర్‌లో ఎన్నో రకాలైనటువంటి విషపూరితమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. చలి, ఎండ, వాన ఇవన్నీ ఒకే కాలంలో కురుస్తూ ఉంటాయి. కాబట్టి ఈ కాలం వచ్చేసరికి మనిషి బయటకు రావాలంటే చాలా కష్టమైనటువంటి పని. అలాంటి సమయంలో ఆ యొక్క దీపాలు మనం ఆరగించాలి అని శాస్త్రమట. మళ్ళీ నరక చతుర్దశి అయిపోయింది. నెక్స్ట్ దీపావళి, అమావాస్య. దీపావళి అని అంటే గనక చాలామంది ఏం చేస్తారంటే దీపాలు వెలిగించి క్రాకర్స్ వెలిగించేస్తే దీపావళి అయిపోయింది. ఇక అంతా అయిపోయింది. ఇక మద్యము, జూదము అన్నీ నడుస్తూ ఉంటాయి వాళ్ళ వాళ్ళ పద్ధతుల ప్రకారం. హ్మ్. నిజానికి దీపావళి పండగ ఏంటి అంటే చక్కగా కూర్చొని ఆ రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని షోడశోపచార పూజలతో చేయాలి. హ్మ్. షోడశోపచార పూజ చేసి అమ్మవారికి తేనెతో అభిషేకం చేయాలి. ఆహా! ఎవరికైతే రుగ్మతలున్నాయో, అంటే రోగ సమస్యలు ఎవరికైతే ఉన్నాయో, వాళ్ళు ఈ దీపావళి రోజున అమ్మవారి యొక్క విగ్రహం, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి యొక్క విగ్రహం తీసుకొని తేనెతో అభిషేకం చేసి, ఆ తేనెను ఎవరైతే తీర్థంలా తీసుకుంటారో హ్మ్. వాళ్ళ రుగ్మతలన్నీ తొలగిపోతాయి. ఎందుకు తేనె పొయ్యాలి ఆ! అని అంటే, మనకు అమృత భాండాగారం వెళ్ళింది. దేవతలకు అమృతము అని అంటే అప్పటి కాలంలో తేనె అని అర్థము. ఓహ్! సముద్రం నుంచి వెళ్ళినటువంటిది అమృతము అంటే ఏంటి? తేనె. ఓకే. ఇప్పుడున్నటువంటి భూలోకంలో అమృతమైనటువంటిది ఏమిటి అంటే మధు. అంటే తేనె తేనె. అని అర్థం. కాబట్టి ఆ తేనెతో అభిషేకం చేసినటువంటి తేనె మనం తీసుకుంటే రుగ్మతలన్నీ తొలగిపోతాయని శాస్త్రం. అందుకే తేనెతో తేనె. అభిషేకం చేయాలి. ఎప్పుడు? అమావాస్య రోజు. ఈ రకంగా చేసుకోవాలి. ఆ రోజు 108 దీపాలు వెలిగించి అమ్మవారిని చక్కగా ఆరాధన చేసుకొని 108. 108 దీపాలు ధనత్రయోదశి రోజున 13 దీపాలు, హ్మ్. నరక చతుర్దశి రోజున 2 దీపాలు, దీపావళి రోజున 108 దీపాలు, మళ్ళీ బలిపాడ్యం రోజున 2 దీపాలు, మళ్ళీ యమద్వితీయ రోజున 2 దీపాలు. ఈ ఏం రకంగా ఉంటుంది. దీపాలండి? పిండి దీపాలా? మామూలుగా మట్టి క్యాండిల్స్? దీపాలైనా ఏవైనా క్యాండిల్స్ వెలిగించకూడదు. మనదేమి వేరే మతం ఏం గాదు గదా! క్యాండిల్స్. కానీ క్యాండిల్స్ ఒక మామూలుగా డోర్స్ దగ్గర మాత్రము ఇవి పెట్టి అన్ని క్యాండిల్సే వెలిగిస్తున్నారు గదా! చాలా మంది. క్యాండిల్స్ ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళు మన సాంప్రదాయం కాదు, మన కులమే కాదు వాళ్ళది. అంటే హ్మ్. మన ధర్మం కాదనుకోండి. కులం అనేది వద్దు గానీ, మన ధర్మం కాదు. హ్మ్. క్యాండిల్స్ అనేటివి వెలిగించదు. ఏవైతే మట్టి ప్రమిదలు ఉంటాయో అవి వెలిగించవచ్చు. ఓకే. లేదా పిండి ప్రమిదలు ఏవైతే ఉంటాయో అవి వెలిగించవచ్చు. లేదా కనీసం ఇత్తడివి గానీ, రావి గానీ, మాణిక్యాలుంటాయి అవి వెలిగించవచ్చు. హ్మ్. అంతే తప్ప క్యాండిల్స్ అనేటటివి వెలిగించకూడదు అని శాస్త్రము. అవి ఓకే. మన పద్ధతులు కాదు గదండీ! హ్మ్. హ్మ్. అందులో ఇంకోటేంటి అవి కెమికల్స్‌తో కూడుకున్నటువంటివి ఉంటాయి. అవును. అవును. అందులోనూ అవి వెలిగించేటటువంటి తత్వం ఎలా ఉంటుంది అనంటే గనక, ఏవైతే అవి ఎక్కడ వెలిగిస్తారో తెలుసా? అలాంటి హ్మ్. హ్మ్. పదార్థాలు ఎక్కడైతే మరణం సంభవిస్తుందో అక్కడ వెలిగిస్తారు. అలాంటి పద్ధతులు వేరే ఆచారాలు ఉన్నాయి తప్ప మన ఆచారం లేవు కాబట్టి క్యాండిల్స్ వెలిగించకూడదు. ఇప్పుడు ఇంట్లో దీపారాధన దగ్గర వెలిగించిన వాటితోటే మీరు చెప్పిన సంఖ్యనా? లేదంటే బయట వరకు అన్నీ వెలిగించేవి ఏ కలుపుకొని సంఖ్య. అన్నీ కలిపి? అన్నీ మీరు ఎన్నైనా 108 సంఖ్య. అవి మీరు ఇంట్లో పెట్టుకుంటారా? బయట పెట్టుకుంటారా? పూర్వకాలంలో పల్లెటూరులో ఎలా ఉండేదంటే అరుగులుండేటటువంటి పెద్ద పెద్ద అవునవును. అరుగులు. ఆ అరుగుల నిండా దీపాలు పెట్టేవాళ్ళు. హ్మ్. తర్వాత ఇంటి ఎంట్రన్స్ దగ్గర అటొక గూడు, ఇటొక గూడు చిన్న ఆ! చిన్న గుళ్ళుండేవి. అవునవును. అందులో దీపాలు. మళ్ళీ ఇంటి ముందర ఆవరణలో తులసి కోట ఉండేటటువంటిది. హ్మ్. ఆ తులసి కోట చుట్టూ ఇలా అంటే ఆ రోజున మొత్తం దీపాల కాంతుల్లో వెలిగిపోయాయి. సంఖ్య 108 సంఖ్య. అది మీరు ఇంట్లో ఎట్లా పెట్టుకున్నా, అయినా ఎట్లా పెట్టొచ్చు. ఎలా పెట్టుకున్నా ఇంట్లో దేవుడి దగ్గర వెలిగించే దీపాల కాడ నుంచి సంఖ్య వస్తుంది. ఈ మధ్య వాటర్ దీపాలను గూడా పెడుతున్నారు గదండీ! అది ఇది కలియుగం. ఏ దీపాలైనా వెలిగించుకోవాలి. అది మీ ఇష్టం. కాకపోతే పద్ధతి అనేది ఒకటి ఉంటుంది. ఏదైతే మనం ఇంకోటేంటంటే లక్ష్మీదేవికి ప్రీతికరమైనటువంటిది నెయ్యి. నెయ్యి. నెయ్యితో వెలిగించే దీపాలు చాలా శుభసూచకము. హ్మ్. అందులో ఆ వాసన పీల్చుకోవడం కూడా చాలా శుభసూచకం. ఆరోగ్య సూత్రాల్లో కూడా నెయ్యి దీపం వెలిగించినటువంటి వాసన పీల్చుకుంటే శ్వాసకోశ సంబంధమైనటువంటి రోగాలు తొలగిపోతాయి. హ్మ్. మైగ్రేన్ లాంటి ప్రాబ్లమ్ తొలగిపోతాయి. హెడ్‌ఏక్ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తొలగిపోతాయి. నేతితో వెలిగించిన దీపం. కానీ ఇన్ని నెయ్యి దీపాలు వెలిగించలేం ఎందుకు గదా! ఒక కిలో నెయ్యి తీసుకుంటే 108 దీపాలు
దీపాలంటే ఇంత పెద్ద వెలిగిస్తారు, ఇంత చిన్న దీపాలు దాంట్లో ఎంత నూనె పడుతుంది చెప్పండి, ఇంత పడుతుంది. అలా 108 దీపాలు, 1 కిలో నెయ్యి తీసుకుంటే 108 దీపాలకు వచ్చింది. అంటే వాళ్ళ స్తోమత, అందరికీ వెలిగించమని కాదు, పలానా పద్ధతి ఇలా ఉంటుంది అనేటటువంటి. కాబట్టి ఆ రకంగా వెలిగించుకొని అమ్మవారి ఆరాధన చేసుకోవాలి. అది అయిపోయింది, నా దీపావళి అమావాస్య అయిపోయింది. తర్వాత మన బలిపాడ్యమి రోజున మనము ఏవైతే పూజించినటువంటి యంత్రాలు ఉంటాయో దానికి పూజ చేసుకొని బలులు ఇస్తుంటారు. గుమ్మడికాయలు కొట్టడము, ఆ తర్వాత చాలామంది కొంతమంది ఈ కొయ్యడం లాంటివి చేస్తుంటారు, జంతు బలులు ఇస్తూ ఉంటారు, అలాంటి బలులు ఇస్తుంటారు. ఇక మరుసటి రోజున యమద్వితీయ అంటే అన్నలు ఆ చెల్లెల చేతి వంట తినేటటువంటి ఆచారం ఉన్నటువంటి పద్ధతి. ఈ 5 రోజుల పండుగని ఈ రకంగా ఎవరైతే పూర్తి చేసుకుంటారో. ఇప్పుడు మీరు అన్న ఈ గుమ్మడికాయలు కొట్టడము కట్టడము ఇది అమావాస్య రోజు చేయొద్దా? బలిపాడ్యమి రోజున చేసుకోవాలి. బలిపాడ్యమి అంటే ఏంటి? బలులు ఇచ్చేటటువంటి సమయము. ఏదైతే మనము అమావాస్య రోజున పూజ చేశామో, మనము దసరా రోజు వాహనాలకు పూజ చేస్తాము కదా, అలాగే బలిపాడ్యమి రోజున చాలామంది ఏం చేస్తారంటే యంత్రములకు, వాహనములకు, ఆ తర్వాత మనం చేసే పనిముట్లకు చాలామంది దాన్ని పూజించేసేసి బలి ప్రదానాన్ని చేసేటటువంటి ఆచారం అనేటటువంటి ఉంది. అయితే ఇప్పుడున్నటువంటి ఆచారం గుమ్మడికాయలతో చాలామంది, అంటే కాలం మారింది కాబట్టి గుమ్మడికాయలతో బలి తీసేస్తున్నారు. కొంతమంది ఆచారాల్లో ఏంటంటే జంతు బలులు, మేకలను, గొర్రెలను, ఈ రకమైనటువంటి లేదంటే కోళ్లను, దేన్నైనా ఒక దాన్ని బలి ఇచ్చేసేసి అది ఎవరైతే మన కింద పని చేసేటటువంటి వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళకు ఆహారం వండుకోమని వాళ్ళకి ఇచ్చేటటువంటి వాళ్ళు అన్నమాట. ఆ రకమైన బలిపాడ్యమి అయిపోయింది. తెల్లవారితే ఏంటి యమద్వితీయ అంటే తన చెల్లెలి చేతే వంట అన్నయ్యలు కానీ, తమ్ముళ్ళు కానీ, తోబుట్టువులు కానీ తమ ఇంటికి వెళ్ళి భోజనాన్ని స్వీకరించి వెళ్ళేటటువంటి, దానికి కూడా ఒక చారిత్రాత్మకమైనటువంటి కథ ఉంది. యమునాదేవి అంటే యమధర్మరాజు యొక్క చెల్లెలు యమునాదేవి ఉంటుంది. ఆమె ఎన్నిసార్లు పిలిచినా తన అన్నయ్య ఇంటికి రాడు కాబట్టి తన అన్నయ్య వచ్చినటువంటి రోజు ఏమిటి అంటే అమావాస్య అయిన 2వ రోజుకి ఇంటికి వచ్చి భోజనం తిని ఆమె తన చెల్లెలైనటువంటి యమునాదేవిని ఆశీర్వదించి వెళ్ళేటటువంటి రోజు. కాబట్టి ఎవరైతే ఆ రోజున చెల్లెలింటికి వెళ్ళి భోజనం చేస్తారో ఆయు ప్రమాణం పెరుగుతుంది అని శాస్త్రము. యమధర్మరాజు ఇచ్చేటటువంటిది ఏంటి? ప్రాణాలు తీసుకొని వెళ్ళేటటువంటి వాడు. ఇంకా ప్రాణం పోసేటటువంటి వాడి తీసేవాడికి ఇచ్చే అర్హత కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైతే ఆ రోజున భోజనం చేస్తూ ఉంటారో వాళ్ళకు ఆయు ప్రమాణంతో పాటు ఐశ్వర్యం కలుగుతుంది, ఆరోగ్యాదులు కలుగుతాయని శాస్త్రము. కాబట్టి ఈ రకమైనటువంటి 5 రోజుల పండుగ సంపూర్ణంగా ఎవరైతే చేసుకుంటారో అది సంపూర్ణమైనటువంటి దీపావళి. అప్పటి వరకు అది పండగ అనిపించుకోదు. కాబట్టి చూస్తున్న ప్రేక్షకులు సంపూర్ణంగా విని తప్పకుండా 5 రోజులు పండగ చేసుకోండి. ఏదో బండలు మోయాల్సిన పని లేదు, ఏదో మనం బరువైనటువంటి పని చేయాల్సి. ఇది సాధారణంగా మన సనాతన సాంప్రదాయంలో చెప్పినటువంటి పండగ అని అర్థం అమ్మా. ఇప్పుడు ప్రత్యేకించి ఒకవేళ ఈ పలానా రాశి వారికి కనుక ఈ ఇబ్బంది ఉంటే ఈ విధానం ఆచరిస్తే బాగుంటుంది అనే విధానాలు ఏమైనా ఉన్నాయండి? దీపావళికి ఉంటాయమ్మా. 5 రోజుల పండగ కాబట్టి 12 రాశుల్లో ముఖ్యంగా ఈ 5 రోజుల పండగ చేసుకునేటటువంటి వారు ఎవరు అని అంటే కనుక ముఖ్యంగా మీనరాశి వారు చేసుకోవాలి, మేషరాశి వారు చేసుకోవాలి, సింహరాశి వారు చేసుకోవాలి, అలాగే వృశ్చిక రాశి వారు, కుంభరాశి వారు. ఈ 5 రాశుల వారు తప్పకుండా ఈ 5 రోజుల పండుగ చేసుకోవాలి. అలాగే ఈ 5 రాశుల వారు తప్పకుండా ధనత్రయోదశి రోజున కమలాత్మిక సహిత శ్రీ మహాలక్ష్మి యాగం చేయించుకోవాలి. ఎందుకంటే ఇది ప్రారంభమయ్యే ధనత్రయోదశి నుంచి 5 రోజుల పండుగ ప్రారంభమవుతుంది కాబట్టి ఆ యాగం చేసుకోవాలి. ఆ యాగం చేసుకోవడం వల్ల 5 రోజుల పండుగతో పుణ్యముతో పాటు ఆ లక్ష్మీదేవి యొక్క కటాక్షం కలుగుతుంది. మొదటి ధనత్రయోదశి లక్ష్మీదేవిని ఆరాధించాలి, నరక చతుర్దశి రోజున యమధర్మరాజుని ఆరాధన చేసుకోవాలి, అలాగే దీపావళి రోజున శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించుకోవాలి, బలిపాడ్యమి రోజున బలి చక్రవర్తిని ఆరాధన చేసుకోవాలి, అలాగే యమద్వితీయ రోజున యమునాదేవిని ఆరాధన చేసుకోవాలి. ఈ రకమైనటువంటి 5 రోజుల పండగ అని చెప్పడం జరిగిందమ్మా. ధన్యవాదాలండి. సౌత్ ఇండియా షాపింగ్ మాల్ దసరా వేడుకలు ప్రతి 2,000 రూపాయల కొనుగోలుపై స్పాట్ గిఫ్ట్స్, 4,335 రూపాయల విలువ చేసే కామాక్షి పట్టు చీరతో పాటు 45 రూపాయలకే మరో చీర. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు, ఆధ్యాత్మికవేత్త సుభాష్ శర్మ గారు. ఇప్పుడు వారితో మాట్లాడతాం. నమస్తే అండి. శ్రీమాత్రి నమః. గురుగారు, దీపావళికి ప్రత్యేకించి అంటే ఎక్కువగా శత్రువుల వల్ల భయపడి ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు, ఎప్పుడు వాళ్ళ వల్ల ఏ ముప్పు మాకు వస్తుందో అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. అలా శత్రు భయం నుంచి బయటపడాలన్నా
చాలా మంది ఈ మధ్య కాలంలో చూస్తున్నాము నరదృష్టి ఎక్కువైపోతుంది. ఇంటి పైన కానియండి, ఇంట్లో ఉన్న వాళ్ళ పైన కానియండి. దీనివల్ల వాళ్ళు పైకి ఎదగలేరు. దీనివల్ల ఆరోగ్య సమస్యలు, రకరకాల ఇబ్బందులు. వీటన్నిటికీ ఏదైనా విధానం ఆచరిస్తే ఫలితం ఉంటుందా? ముఖ్యంగా ఈ దీపావళి రోజున? శత్రువుల భీతి అనేటటువంటిది మనిషి జీవితంలో ప్రతి ఒక్కరికి ఉంటుంది. అంటే వాళ్ళ కేటగిరీని బట్టి, వాళ్ళ యొక్క వ్యవస్థను బట్టి, వాళ్ళ రేంజ్‌ని బట్టి ప్రతి ఒక్కరికి శత్రువులు ఉంటారు. అది స్త్రీకైనా, పురుషుడికైనా, చిన్న పిల్లవాడికైనా, పెద్దవాడికైనా ఎవ్వరికైనా శత్రువులనేటటువంటి వారు ఎక్కడి నుంచో పుట్టుకురారు. మన జీవితంలో మనకు సాన్నిహిత్యంగా ఉండి, మనతో మనము మనవాడు అనుకునే వాడి నుంచి శత్రుత్వాలు పుట్టుకొస్తాయి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. శత్రువులు ఎక్కడి నుంచో దూరం నుంచి రారు. మనతో సాన్నిహిత్యంగా ఉన్నటువంటి వారే మన శత్రువులుగా అయిపోతారు. బికాజ్ అంటే మనిషి ఓర్వలేనితనము, అలాగే చేతకానితనము, అలాగే మనిషి ఈర్ష్య, అసూయ, ద్వేషము నుంచి పుట్టుకొచ్చేటటువంటిదే శత్రుత్వము అని దానికి పేరు. ఒక మనిషి ఎదుగుతున్నాడు, ఒక మనిషి వృద్ధిలోకి వస్తున్నాడు అని అంటే వెంటనే పక్కన ఉన్నటువంటికి ఈర్ష్య, ద్వేషం పెరిగిపోయి అబ్బా! అని అన్నాడనుకోండి. కనీసం ఆ వ్యక్తిని చూసి ఎదుగుతున్నాడు, వీడిని ఎలాగైనా కింద పడేయాలని మనసులో ఒక భావన వచ్చిందంటే చాలు, ఆ మనిషి యొక్క పతనం ప్రారంభమవుతుంది. ఎందుకంటే నరుడి యొక్క దృష్టి అంత భయంకరమైనటువంటిది అని అర్థం. రాక్షసుల దృష్టి పడితేనైనా కూడా తప్పించుకోవచ్చు గానీ, నరదృష్టి నుంచి తప్పించుకోవడము అంత సులభమైనటువంటి విషయం అయితే కాదు. అందుకే నరదృష్టి అనేటటువంటిది నెగెటివ్ ఇంపాక్ట్ అనేటటువంటిది మనిషిని అంత కృంగదీస్తుంది. శత్రువులనేటటువంటి వారు మనిషి జీవితంలో పెరిగిపోతుంటారు. బికాజ్ మన చిన్న అంటే డౌన్ టు ఎర్త్ నుంచి మనం జీవితంలోకి అంచెలంచెలుగా ఎదుగుతున్నాము. మనకు మంచి పేరొస్తుంది. మనకు జీవితంలో మంచి హోదా వస్తుంది. మన పక్కనున్న వాడికి రావట్లేదు కదా! మనకంటే వెనకొచ్చారు వీళ్ళకి పేరొస్తుంది అని చెప్పి ఎప్పుడైతే పక్కనున్న వాళ్ళు చెవులు కొరుక్కొని ఎలాగైనా ఈమెను కిందికి లాగేయాలి, లేదా ఈయనను కిందికి లాగేయాలి, లేదా ఒక సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ పనిచేస్తున్న సీఈఓ అయ్యే అధికారం ఉన్నప్పటికిని కూడా అతన్ని కానివ్వకూడదు. ఇలా అతన్ని కిందికి లాగేయాలి, లేదా అతని మీద రూమర్స్ స్ప్రెడ్ చేయాలి. అతన్ని నీలాప నిందలు చేసేయాలి. 10 మందికి ఆమె గురించి గాని, ఆయన గురించి గాని చెడుగా చెప్పాలి అనేటటువంటి విషయాలుంటాయి చూసారా? మనిషిని అంచెలంచెలుగా కిందికి లాగేస్తూ ఉంటుంది. దానినే మనము మన భాషలో ఏమంటాము అని అంటే గనక నరదిష్టి అంటూ ఉంటాము. అలాగే నెగెటివ్ ఇంపాక్ట్ అని పిలుస్తూ ఉంటాము. దానిని మనం భయం ఎక్కువైపోయి శత్రువుల బాధ అని అంటుంటాం. ఆ శత్రువులు ఎవరో మళ్ళీ కంటికి కనిపించరు. పోనీ ఏదైనా అందాము, వాళ్ళతో గొడవ పడదామంటే ఆ శత్రువు ఎవడో మనకు తెలియదు. అంటే ఇన్ని రకాలైనటువంటి విధానాలు మనిషి జీవితంలో ఉంటూ ఉంటాయి. కాబట్టి వీటన్నిటి అంటే కంటికి కనిపించనటువంటి ప్రభావమే ఈ శత్రుభీతి, భయము, ఆందోళనలు ఇవన్నీ మనిషిని కృంగదీస్తూ ఏం చేయాలో అర్థం కాదు. ఇంకోటి దైవిక పరంగా చెప్పాలి అని అంటే గనక ఒక మనిషికి శత్రుభీతి గాని, నరదృష్టి ఉంటే ఒకవేళ మనిషి జీవితంలో ఎలాంటివి ఉంటాయి అంటే గనక శాస్త్రీయ దృక్పథం ప్రకారము తిండి సరిగ్గా సహించదు, నిద్ర సరిగ్గా పోడు, అలాగే కలలు విపరీతంగా పడుతూ ఉంటాయి, నిద్రలో మెలకువలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, అలాగే మనిషి ఎక్కడైనా కూర్చుంటే శరీరం వాలిపోవడము, నిద్ర మబ్బు ఎక్కువగా రావడము, ఆలోచనలు విపరీతంగా పెరిగిపోవడము, పని మీద ధ్యాస లేకపోవడము, ఇవన్నీ కూడా నెగెటివ్ ఇంపాక్ట్ శత్రువు భీతి వల్ల లేదా నరదిష్టి వల్ల ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు ఈ యొక్క క్రమ పద్ధతిలో ఉండడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు ఉంటే నీ జీవితంలో నీకు శత్రుభీతి ఉన్నట్టే, అలాగే నీకు నరదిష్టి తగిలినట్టే, నీ జీవితంలో నువ్వు ఏదో ఒక రకంగా అన్నీ ఒకటి డౌన్‌ఫాల్ అంటే నష్టపోవడం ప్రారంభమయ్యేటటువంటి సూచనలు నీ జీవితంలో మొదలవుతాయి అని అర్థం చేసుకోవాలి. కాబట్టి శత్రుభీతి అన్నదానికి ఇవన్నీ దాని కేటగిరీస్ కిందకి వస్తుంటాయి. కాబట్టి అలాంటివి ఉన్నప్పుడు భగవత్ ఆరాధన చేసుకోవడం. పూర్వకాలంలో ఏంటంటే మనకేదైనా గాయం తగలకుండా యుద్ధానికి వెళ్ళేటప్పుడు మన శరీరానికి కవచం వేసేవాళ్ళు. ఎందుకు? గాయం తగులుతుందేమో అని భయంతో. అలాగే ఈ నెగెటివ్ ఇంపాక్ట్ మన మీద పడకుండా మన శరీరానికి కూడా ఒక రక్షణ కావాలి. ఆ రక్షణ దేని ద్వారా సాధ్యపడుతుందంటే దైవిక పరమైనటువంటి వస్తువులకు సాధ్యపడుతుంది. కాబట్టి నీ జీవితంలో ఎవరికైనా నెగెటివ్ ఇంపాక్ట్ ఉంది, లేదా నీ జీవితంలో శత్రువుల బాధ ఎక్కువగా ఉంది అని అంటే గనక నీ జీవితంలో ఒక కరంగలి మాల వేసుకో. నెగెటివ్ ఎనర్జీ నీ దాకా రాకుండా కాపాడుతూ ఉంటుంది. లేదా కరంగలి మాల వేసుకోవడం నీకు అవకాశం లేదు, నీకు శత్రుల భీతి చాలా ఎక్కువగా ఉంది అంటే ఒక ప్రవాళ గణపతి నీ మెడలో వేసుకో. లేదు అని అనుకుంటే ఒక మరకత గణపతి దొరుకుతుంది. మరకత గణపతి వేసుకుంటే నీ జీవితంలో ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. నెగెటివ్ అంటే శత్రువుల బాధ ఉండదు. నీ జీవితంలో నరదృష్టి, చెడు దృష్టి అనేటటువంటి నీ మీద పడకుండా అదొక రక్షణ కవచంలా నిన్ను కాపాడుతూ ఉంటుంది. లేదు ఇవన్నీ వేసుకోవడం కుదరదు అని అన్నారనుకోండి,
జేబిలో ఒక చిన్న యంత్రం దొరుకుతుంది. అది సర్వరక్షా యంత్రము అని చెప్పేసి ఒకటి ఉంటుంది. చిన్న యంత్రం అది మామూలుగా మనం పర్సులో కూడా క్యారీ చేసుకోవచ్చు. సర్వరక్ష యంత్రం పెట్టుకోండి. అది పెట్టుకున్నట్టు కూడా ఎవరికీ చెప్పకండి. అది ఎందుకు అని అంటే గనక అది పెట్టుకోవడం ద్వారా ఎవరైనా నీ గురించి చెడుగా ఆలోచించినా, నీ గురించి ఎవరైనా చెడుగా భావన చేసుకున్నా, లేదా నిన్ను కిందికి లాగేయాలని చూసినా, లేదా నీ మీద ఏదైనా రూమర్స్ లేదా నీ మీద ఏదైనా నీలాప నిందలు వేయాలనుకున్నా, అది నీ దాకా రాకుండా అది నిన్ను ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు అంటే ఈ మధ్య కాలంలో చెప్తున్నాను. ఇప్పుడు జరుగుతున్న ఎండాకాలం వచ్చిందనుకోండి, మనకి ఎండ తాకిడి చాలా ఉందనుకోండి, ఎండ ఎండ వేడి మన మీద పడకుండా అంటే ఎండ తాకిడి మన మీద పడకుండా జేబులో ఉల్లిగడ్డ పెట్టుకునేవారు తెలుసా మీకు? తెలీదా? తెలీదండి. ఉల్లిపాయను పెట్టుకుంటే వడదెబ్బలు తాకవు మనకు. ఓకే. చాలా మంది మగవాళ్ళు ఏం చేస్తారంటే ఎండాకాలం వచ్చిందంటే జేబులో ఒక ఉల్లిపాయ వేసుకునేవాళ్ళు. ఆహా. ఇప్పటికి కూడా చాలా మంది పాటిస్తారు. కొంతమంది అంటే ఈ వడదెబ్బలు తగలకుండా, ఆ సూర్యుడి యొక్క వేడి ఎక్కువగా మన మీద పడకుండా ఉల్లిపాయను జేబులో పెట్టుకొని బయటకు వెళ్ళి అంటే ఈ పనులు చేసేవాళ్ళు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు కాబట్టి ఈ కష్టపడి పని చేస్తూ ఉంటారు చూసారా? అలాంటి వాళ్ళు తప్పకుండా జేబులో ఒక ఉల్లిపాయను పెట్టుకునేవాళ్ళు. కాబట్టి అది ఎందుకు? వేడి యొక్క ఉష్ణోగ్రత మన మీద పడకుండా ఆ ఉల్లిగడ్డ పెట్టుకోవడం ద్వారా ఏమవుతుంది మన శరీరం చల్లదనంగా ఉంటుందట. అంత తాకిడి అంత ఉష్ణోగ్రత మన మీద పడినా కూడా అది మన బాడీ రియాక్షన్ ఇవ్వదట. కాబట్టి అందుకే అలా వేసుకునేవాళ్ళు. అలాగే మన శరీరం రక్షగా పొందడానికి కొన్ని తాంత్రిక పరమైనటువంటి విద్యల్లో ఈ యంత్రము అనే సర్వరక్ష యంత్రం దాని పేరు. ఆ సర్వరక్ష యంత్రం కూడా పెట్టుకుంటే మనకు ఈ నెగిటివ్ బాధ శత్రువుల భీతి నుంచి మనం బయటపడవచ్చు. చాలా మందికి ఎవరికి ఎక్కువ శత్రువులు ఉంటారో తెలుసా? వృత్తి వ్యాపారం చేసే వాళ్లకు, మీలాంటి యాంకర్స్లకు, అలాగే మాలాంటి జాతకాలు చెప్పే వాళ్లకు, సినిమా సెలబ్రిటీస్కు, అలాగే రాజకీయ నాయకులకు, అలాగే ఇలా కేటగిరీస్ వాళ్ళ కేటగిరీస్లో ఎవరైతే ఉంటారో అలా ప్రతి ఒక్కరికి శత్రువులు వాళ్ళ స్థానంలో ఉంటూ ఉంటారు. ఎందుకు అంటే వాళ్ళు ఎదుగుతున్నారు అని అంటే వాళ్ళని ఎప్పుడెప్పుడు తొక్కేయాలి, ఎప్పుడెప్పుడు వాళ్ళ స్థానంలోకి వెళ్ళి మనం కూర్చోవాలి అని ఆలోచించే వాళ్ళు చాలా మంది. అలాంటి వారికి ఈ యొక్క యంత్రం చాలా అద్భుతంగా పనిచేస్తుంది. యంత్రం అయితే యంత్రము, ఏదో యంత్రం పెట్టుకున్నటువంటి వాళ్ళు మెడలో ఒక లాకెట్ కూడా వేసుకోవడం, ఒక కరంగలి మాల ఇలా వీటిని వేసుకోవడం అంటే అవి ఏమవుతాయంటే దైవిక పరమైనటువంటి వస్తువులు ఎప్పుడైతే ధరిస్తామో మన శరీరం మీద నెగిటివ్ ఇంపాక్ట్ పడకుండా అది మనల్ని రక్షిస్తూ ఉంటుంది. శత్రువులు ఎవరైనా మన మీద దాడి చేద్దామనుకున్నా, మన గురించి ఏదైనా నెగిటివ్ స్ప్రెడ్ చేద్దామనుకున్నా అది మన దాకా రాకుండా ఒక రక్షణ కవచంలా మనల్ని ప్రొటెక్ట్ చేసేటటువంటి అంశాలు ఇలా చాలా ఉన్నాయి. ఇలాంటి వస్తువులు ఏదో ఒక వస్తువు మెడలో ధరించుకోవడం వల్ల వాళ్ళకి శుభం లాభం కలుగుతుంది. లేదు ఇవన్నీ వేసుకోనండి నాకు అవన్నీ నమ్మకం లేదు అంటే మీరు ఒక మంత్రం చెప్తాను. ఆ మంత్రాన్ని గనక ప్రతిరోజు స్నానం చేసిన వెంటనే ఒక్క 11 సార్లు చదువుకుంటే గనక తప్పకుండా శత్రు భీతి తొలగిపోతుంది అని శాస్త్రము. అది ఏమిటి అంటే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి చాలా పెద్దగా ఉంటుంది. నేను చిన్నగా చెప్తాను. అతులిత బలధామం స్వర్ణశైలాపదేహం ధనుజవనకృశానాం జ్ఞానీనమగ్రగణ్యం సకల గుణ నిధానం వానరానామదేశం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి ఘోష్పాదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణం మహామాలరత్నం వందే నీలాత్మజం యత్ర యత్ర రఘునాథకీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం భాష్పావారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఈ మంత్రాన్ని చదువుకోవడం వల్ల అంటే పూర్వకాలంలో రాక్షస భీతి ఉన్నటువంటి వాళ్ళు ఈ మంత్రాన్ని అంటే ఆంజనేయ స్వామి మంత్రాన్ని చదువుకుంటే రాక్షసుల దగ్గరికి వచ్చేవాళ్ళు కాదట. ఈ కలియుగంలో రాక్షసులు ఎవరు? మనతో ఉండి మన వెన్నండే ఉండి గోతులు తీసేవాళ్ళు రాక్షసులు. అలాంటి వారు మన దగ్గరికి రాకుండా ఉండడానికి ఈ మంత్రం చదువుకుంటే తప్పకుండా వాళ్ళకు ఒక రక్షా కవచం ఏర్పడి ఆ భగవంతుడు వాళ్ళని చల్లగా చూస్తారండి. ధన్యవాదాలు గురుగారు.